అమెరికా పౌరసత్వం కోసం ప్రపంచమంతా క్యూ కడుతుంటే ఒక 94 ఏళ్ల బామ మాత్రం ఆ లగ్జరీని కాదని భారతీయురాలుగా చావడమే నా ఆఖరి కోరిక అంటూ మాతృభూమికి తిరిగి వచ్చింది. ఆమె పేరే కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. బాపట్ల జిల్లా చింతగుంపల గ్రామానికి చెందిన ఈమె తన భర్త చనిపోయాక అమెరికాలో ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్న కొడుకు వద్దకు వెళ్ళింది. జూలై 2000లో యుఎస్ సిటిజన్షిప్ తీసుకొని దాదాపుగా 18 ఏళ్ళు అక్కడే గడిపేసింది. కానీ మాతృభూమిపై మమకారంతో 2018లో మళ్లీ స్వగ్రామానికి వచ్చేసింది. ఇటీవల ఆమె తన కొడుకుతో కలిసి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళిని స్వయంగా కలిసింది. కలెక్టర్ గారు, నా వయసు 95 ఏళ్లకు చేరబోతోంది. నా ఆఖరి శ్వాస మన దేశంలోనే విడవాలని, పుట్టిన ఊర్లోనే నా అంతిమ సంస్కారాలు జరగాలని కోరుకుంటున్నాను. నా అమెరికా పౌరసత్వాన్ని కూడా వదిలేశాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేలా హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. స్పందించిన కలెక్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. Second form 3. Now ఇక్కడ సైన్స్ now the final signature just make here. అమ్మా ఇక్కడ అమ్మా ఇక్కడ సంతకం పెట్టండి. పని చేసుకుంటా ఇక్కడ The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. Thank you.